ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిరంతరం ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయంగా హాట్ టాపిక్గా సెంటర్ పాయింట్గా ఉంటారు. అయితే శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయంటే చాలు ఆధ్యాత్మిక చింతనలోనే తేలిపోతారు. మాలధారణ చేస్తారు. ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, దాదాపు పుష్కర కాలం పైనుంచి ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ మహాశక్తి ఆలయం చైతన్యపూర్లో ఉంది. దానిలోనే ఉంది. ఆలయంలో మాలధారణ చేసి ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఆయన రాజకీయాలన్నీ కూడా నో కామెంట్స్ అంటూ మాలధారణ చేసినప్పటి నుంచి మాల విరమణ వరకు ఎలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయరు. అయినప్పటికీ వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు వస్తుంటారు, ప్రజలు వస్తుంటారు, వారి సమస్యలు చెప్తూనే ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడే ఈ టెంట్లోనే ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ యథావిధిగానే ఉంటుంది. ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలిసి వెళ్తుంటారు, విన్నపాలు చేస్తూనే ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నేతలు ఉన్నారు. కరీంనగర్ లోక్సభ కన్వీనర్ ఉన్నారు, ప్రవీణ్ రావు ఉన్నారు. ప్రవీణ్ రావు గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? దాదాపు మీరు చూస్తూనే ఉన్నారు, మనం పుష్కర కాలం అంటే 12-13 సంవత్సరాల పైన అయింది. మాలధారణ చేస్తున్నారు, రాజకీయంగా కామెంట్స్ ఏం చేస్తలేరు. ఒక కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సైతం చేశారు. అయినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేయరు. కానీ ఇక్కడ నుంచి ప్రజా సమస్యల మీద అన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ గుడి పూర్తయిన కాడ నుంచి మాల వేసుకోవడం మన కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. మాల వేసుకున్నప్పటికి కూడా తను ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత నుండి ఏ రోజు కూడా మాల వేసుకున్నా, ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా స్థానిక పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజల సమస్యలు ప్రతి ఢిల్లీలో ఉన్న, కరీంనగర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న వారానికి కంపల్సరీ 3 రోజులు కరీంనగర్ పార్లమెంటుకు సమయం ఇచ్చుకుంటూ అదే రకంగా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ఎంపీ కార్యాలయం నుండి వారికి ఉండేటువంటి సమస్యలు తీర్చడమే కాకుండా మాల వేసుకుంటున్నప్పటికీ ఈ మాల వేసుకున్నటువంటి సమయంలో కూడా నవరాత్రులలో కూడా ప్రతిరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏ రాజకీయపరమైనటువంటి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినప్పటికీ కూడా తను ఇంత కూడా అది కాకుండా కేవలం ప్రజా సమస్యలపైన అందుబాటులో మనం ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మిగతా ఏ పార్టీ నాయకులు కానీ, ఏ పార్టీ లీడర్లు వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకొని దర్శనం చేయించి, వాళ్ళు ఏదైనా తన దృష్టికి ఏ సమస్య ఉన్నటువంటిది తీసుకొచ్చినా కూడా వాళ్ళను ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దృక్పథంతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఊర్లు, అదేగా మున్సిపల్ ప్రాంతాల్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, లేకుంటే వాళ్ళకు వచ్చేటువంటి వర్ష ప్రభావం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులను కూడా సంబంధిత అధికారులకు, అదే రకంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల గురించి సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని కార్యకర్తల ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి మహాశక్తి ఆలయం నుండే కృషి చేయడం జరుగుతుంది. మొత్తం మీద పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఇటు గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా సరే ఎలాంటి సమస్య వచ్చినా ఇక్కడి నుంచే అధికారులకి సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. అయితే పొలిటికల్గా నో కామెంట్స్, రాజకీయంగా విరామం అనే చెప్పొచ్చు. అయినప్పటికీ ఆన్ డ్యూటీ నిరంతరం. ఎట్లా చూస్తాము? మనతో మరో బీజేపీ సీనియర్ నేత స్వామి ఉన్నారు. 14 సంవత్సరాల నుండి ఏకదాటిగా 9 రోజుల నవరాత్రాలు బయటికి వెళ్లకుండా, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఏదున్నా కూడా సూచన చెప్పకుండా ఇక్కడికి వెళ్ళి కార్యకర్తలకు ఆదేశాలు ఇస్తారు. మళ్ళీ అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఈ 9 రోజులు ఎవరైనా విమర్శించినా కూడా దానికి ఏం విమర్శన చేయకుండా ఆయన భక్తిపరంగానే ఉంటాడు. కానీ కొంతమంది దేవుడు అంటే వితండవాదులు చాలామంది ఉన్నారు. ఏదైనా విమర్శిస్తారని కూడా అట్లా ఇచ్చినా కూడా అన్న చూసి ఎవరిది వాళ్ళే, అది భగవంతుడు చూసుకుంటాడు అని చెప్తాడు. కానీ మాల వేసుకున్న తర్వాత చాలా ధర్మంగా ఉంటాడు. ఇక్కడ రోజు 3,000-5,000 మంది నుంచి వస్తారు. 5,000 మందికి పొద్దున సాయంత్రం భోజనాలు, అల్పాహారం కూడా అందిస్తాడు. ఇక్కడ పార్టీలకు అతీతంగా నడుస్తుంది గుడి. కొంతమంది ఆయన మంచితనం చూసి ఓర్వలేక కొంతమంది బయట కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ కూడా మేము ఎవరైనా ఇప్పటికే ఒక రాజకీయ నాయకులు వచ్చిండ్రు, రాష్ట్ర మంత్రి పొన్నం వచ్చిండు, విప్ ఆది శ్రీనివాస్ వచ్చిండు, కవంపల్లి సత్యనారాయణ వచ్చిండు. అంటే వారు చెప్పినటువంటి దాని మీద అంటే దర్శనం చేసుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ కలిసి సహకరించుకొని అభివృద్ధిలో మేము ముందుకెళ్తామని చెప్తున్నారు ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులు.
ఈరోజు నిన్నటి రోజు కవంపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చారు, పొన్న ప్రభాకర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు మేము వాళ్ళు కూడా ఏ పని చెప్పినా మంత్రి గారికి మాకు అందుబాటులో ఉండి అన్ని పనులు కూడా చేస్తున్నాడు. నిన్న మొన్న గన్నేరువరం మండలంలో 75 కోట్ల పని బ్రిడ్జ్ ఇచ్చిండ్రు. అది అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ ఏమనుకున్నారంటే అసలు ఇది కాదు అని అనుకున్నారు. గత 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇక చెయ్యరు అని అనుకునే టైంలో కూడా అది కాంగ్రెస్ వాళ్ళు అడిగితే అన్న దాన్ని ఇమీడియట్లీ కేంద్ర మంత్రి వాళ్ళు చేయించిండు. దానికి కూడా పాలాభిషేకం అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి ఇటు బీజేపీ మంత్రి గారికి కూడా చేసారు. కాబట్టి కొంతమంది ఆయన మంచితనం చూసి ఓర్వలేక పెద్ద స్థాయికి పోయాడు. కాబట్టి ఇక్కడ చిన్నగా ఉండి పెద్ద స్థాయికి పోయే వరకు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అంతా ఆ అమ్మవారు భగవంతుడు చూసుకుంటారని మేము చెప్తున్నాం. ఇది ఒక రకంగా సైలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాలధారణ చేసినప్పటి నుంచి నో కామెంట్స్, పొలిటికల్లీ నో కామెంట్స్, బట్ యాక్టింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద స్పందిస్తూనే ఉంటారు. పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. సమిష్టిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందున్నాం, సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఇండికేషన్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. పొలిటికల్గా విరామమే, కానీ పనులు మాత్రం కొనసాగుతాయని చెప్పేసి ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.